అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ హైటెన్షన్ రోడ్లో ప్రారంభమైన సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ రోడ్డు ఎస్పీజీ గ్రాండ్ కోంపల్లి మెయిన్ రోడ్ నుండి వీబీఆర్ గ్రాండ్ వరకు 3.5 కిలోమీటర్లు ఉంటుందని వారు అన్నారు. ఈ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పబ్లిక్ కు కొన్ని రోజులు ఇబ్బంది అవుతుందని సహకరించాలని కోరారు. ఫిబ్రవరి 2026 మరి ఈ రోడ్డు ఫ్రమ్ ఎస్పీజీ గ్రాండ్ కోంపల్లి మెయిన్ రోడ్ నుండి తర్వాత మన వీబీఆర్ ఫంక్షన్ హాల్ వరకు ఇది ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ రోడ్డు. అందులో మనం ఒక 2 కిలోమీటర్స్ మన స్ట్రెచర్స్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ స్ట్రెచర్స్ అది అప్ టిల్ ఈ శివాలయం ఎస్ఎన్ రెడ్డి కాలనీ వాళ్ళకు. ఇప్పుడు ఇక్కడ నుండి 2 సైడ్స్ మనం రోడ్ వేసుకుంటా సీసీ రోడ్ ఎక్కడెక్కడైతే వైడనింగ్ ఉంటుందో అది తొందరగా చేస్తూ ఇది ప్రాబబ్లీ ఒక 1 మంత్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. వీలైతే ఇంకా తొందరలో చేసేసి మరి ఇక్కడ ఏంటంటే మన ఐజీ జంక్షన్లో కూడా రోడ్డు విస్తరణ పెరుగుతుంది. అక్కడ రోడ్ వైడనింగ్ అన్నీ చేస్తున్నారు. అప్పటి వరకు ఈ రోడ్లో బాగా ట్రాఫిక్ ఉంటుంది. ఒక్క సైడ్ ట్రాఫిక్ వదిలేసి ఇంకో సైడ్ నుంచి ట్రాఫిక్ పంపించి ఈ వర్క్ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 మంత్లో చేసి తర్వాత మన మినిస్టర్ గారిని పిలిచి పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేయించడం జరుగుతుంది. మరి పబ్లిక్ కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది, కొన్ని రోజులు మీరు అందరూ ఓపిక పట్టాలి. అది అయిపోయిన తర్వాత ఇక మనకు రోడ్ మొత్తం క్లియర్ అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఫిబ్రవరి ఈరోజు ఎంతో శుభదినం. మన మల్కాజ్గిరి నియోజకవర్గం 133 మచ్చబొల్లారం డివిజన్లో ఇంత పెద్ద కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఇది 13-14 కాలనీలతో పాటు రోజుకు కొన్ని వేల వెహికల్స్ మోటార్లు ఈ కుంపల్లి టు మచ్చబొల్లారం లింక్ రోడ్లో ఎంతోమంది వెహికల్ వెళ్తుంటాయి. వాళ్ళకి చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. మరి ఇది మైనంపల్లి హనుమంతరావు గారి వాళ్ళ కృతజ్ఞతతో మన కార్పొరేటర్ మంత్రి రాజ్ జితేంద్రనాథ్ ఆయన తీసుకున్న కృషి వల్లే ఈ రోడ్డు ఇంత తొందరలో మనకు శాంక్షన్ అయ్యి ఈరోజు స్టార్ట్ కావడం జరిగింది. ఇది సుమారు 4.5 కోట్లతోటి స్టార్ట్ కావడం జరిగింది. అందులో ఇప్పుడు మన పబ్లిక్ కొంచెం ఒక 1 నెల లోపల ఇది రోడ్డు అయిపోతుంది. అప్పటిదాకా మనం కొంచెం ఓపిక పట్టి మనం రోడ్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన కాలనీ వాసులందరికీ, ఇక్కడ చేసిన నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మా మైనంపల్లి హనుమంతరావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎంతో శుభదినం. మన మల్కాజ్గిరి నియోజకవర్గం 133 మచ్చబొల్లారం